హలో అండి, ఇవాళ మీకు చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో చూపిస్తానండి. ఇప్పటివరకు అయితే మన ఛానల్లో నాన్ వెజ్ కర్రీస్ అనేవి ఏవి చూపించలేదు కదా. మేబీ ఇదే ఫస్ట్ నాన్ వెజ్ కర్రీ అయి ఉంటుంది. సో ఈ చికెన్ కర్రీ అదే ఫ్రైని ఎలా చేయాలి, ఏం చేయాలి అని తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వీడియోని చూస్తూ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు లేటు, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసేయండి. వేసిన తర్వాత అటు ఇటు కదుపుతూ కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసి ఫ్లేమ్ని అనేది చేసేయండి. ఇదంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదండి, చెక్క, లవంగాయలు, యాలకులు, మరాఠీ మొగ్గ అండ్ ఆకు, ఇవన్నీ కూడా 1 by 1 ఆనియన్స్లో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా స్లోగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ మొత్తం కలిసేలాగా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఇదిగోండి, ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ అనేది కడిగి పెట్టుకుంటాం కదా పక్కన, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం ఇలా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ మగ్గిపోయి ఉన్నాయి కదా, ఇవన్నీ చికెన్కి పట్టేలాగా మొత్తం స్లోగా కలపాలి. చికెన్కి ఆ గ్రేవీ అనేది మొత్తం పట్టేలాగా కలపండి. కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ చికెన్లో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అనేది కంప్లీట్గా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవ్వాలి. సో ఇప్పుడు కొంచెం మగ్గడానికి, చికెన్ మగ్గడానికి మూత పెట్టేసి ఒక 2 minutes వరకు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఉంచేసేయండి. ఒక 2 minutes తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, మగ్గుతుంది కొంచెం, కాకపోతే కొంచెం వాటర్ అనేది ఉంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు ఏంటంటే మనకి ఇంకా బాగా మగ్గడానికి అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సాల్ట్ అండ్ పసుపు అనేది ఏ కర్రీలో అయినా మనకి ఫాస్ట్గా మగ్గాలి అని అంటే ఇనీషియల్గా మనం సాల్ట్ అండ్ పసుపు వేస్తే సరిపోతుందండి, చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట. సో ఇదంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఈ సాల్ట్ అండ్ పసుపు ఇలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 2 minutes వరకు అలా మగ్గించుకోండి. ఇదిగోండి, ఇలా మగ్గించుకున్నాను కదా. ఇదిగో ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసాం కదా. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఫ్రై కాబట్టి కారం అంటే చికెన్ కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి నేను కారం అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇది నాన్ వెజ్ కర్రీస్లో ఏవైనా సరే కొంచెం మనకి స్పైస్ అనేది ఉంటే బాగుంటాయి ఆ కర్రీస్. చప్పగా రెగ్యులర్ కర్రీస్లో చేసుకోం కాబట్టి సో కొంచెం కారం అనేది ఎక్కువ వేసి ఆ కారం కూడా చికెన్కి ఇలా పట్టేలాగా మొత్తం అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సో మాకు గ్రేవీ అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది, జస్ట్ సైడ్ డిష్ కింద పెట్టుకుంటాము ఈ ఫ్రై అనేది అని అనుకునే వాళ్ళు ఇలా వదిలేసేయండి. లేదు కొంచెం గ్రేవీ కావాలి, కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు కొంచెం ఇలా లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం గ్రేవీ కింద ఉండాలి కాబట్టి నేను కొంచెం ఇలా లైట్గా వాటర్ అనేది యాడ్ చేశాను, అంటే చిన్న గ్లాస్ అంత వాటర్. సో ఈ వాటర్ కూడా బాగా మరిగిపోయి కర్రీ అంతా కొంచెం దగ్గరకు అయ్యేలాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోండి. ఇదిగోండి, ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నాను అనమాట. కొంచెం మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో వదిలేసేయండి. ఈ 3 minutesలో మనకేంటంటే బాగా ఉడికిపోయి ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి కర్రీ తయారైపోతుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు చికెన్ మసాలా వేయండి. ధనియాల మసాలా అని, గరం మసాలా అని ఏవేవో వేసి హడావుడి చేస్తాము, అవి ఏమీ అవసరం లేదు. ఇలా చికెన్ మసాలా వేసేసుకోండి, ఒక 1.5 స్పూను 2 స్పూన్స్ వరకు. అంతే అండి, మనకు కావాల్సిన చికెన్ ఫ్రై అనేది ఇదిగోండి ఇట్లా రెడీ అయిపోతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంట్లో కూడా ట్రై చేయండి. దీని మీద ఒక గుప్పెడు కొత్తిమీర అనేది ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. ఇదిగోండి, మనకు కావాల్సిన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో
ఈ కర్రీని మీరు ఇలా యాజ్ టీజ్గా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఏమీ హడావుడి పడొద్దు, చికెన్ చేయడం రాదని కంగారు పడొద్దు. ఇలా చేసేసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్